హలో ఎవ్రీవన్. ఈరోజు వంట చేసే ఓపిక టైం అసలు లేదు. ఎందుకంటే ఫ్రైడే బిఫోర్ డే ఇది, అంటే థర్స్డే. ఇంట్లో ఫుల్ క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నాను. మొత్తం క్లీన్ చేసుకునేసరికి నాకు వంట చేసేదానికి టైం కుదరట్లేదు. అందులో ఏసీ కూడా కొంచెం రిపేర్ అయింది. అదే రోజు కూడా ఏసీ కూడా క్లీన్ చేసేస్తున్నారు. నేను అన్నం తింటుంటే మా ఆయన నవ్విస్తున్నాడు, వీడియో తీసుకుంటున్నావా అని. సరే, క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే బూజులు కొడదామని చెప్పని మొత్తం బూజులంతా దులుపుతున్నాను. పైన దుమ్ము కనిపించింది. దుమ్ము కనిపిస్తే మనకేందో అసలు బీపీ వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఎత్తుకున్నాను. పైన అంతా క్లీన్ చేసేసి బొమ్మలు అవన్నీ తుడిచి నీట్గా పేపర్ వేసి సర్దేశాను. ఇది అయిపోయాక ఏంటంటే మనము బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసుకుంటాము. ఫస్టే బెడ్షీట్ చేంజ్ చేశానంటే బూజులు కొట్టినప్పుడు ఆ బెడ్షీట్ల మీద అంతా కూడా దుమ్ము అంతా పడిపోతుంది. అందుకని బెడ్షీట్లు అవన్నీ తీసేసి నెక్స్ట్ వేరే బెడ్షీట్స్ కూడా వేసేసి అవన్నీ కూడా వాషింగ్ మిషన్కి వేసాను. అయితే ప్రతి గురువారం కూడా నాకు ఇలానే ఉంటుంది పని అయితే మాత్రము. అయితే బూజులు అలాంటివి మాత్రం మంత్లీ వన్సే చేస్తాను. నాకు పనికి అడ్డం వస్తున్నాడని మా వాడికి సబ్జా గింజలు వేసి ఇచ్చాను, వాటర్ వేసి. అది దాంతో ఆడుకుంటూ కాసేపు టైంపాస్ చేస్తున్నాడు. వీడికేమో పని ఏమో కానీ నేను సర్దుకుంటా అంటే అవన్నీ కింద పోసి గబ్బు చేసేస్తున్నాడు. ఇంకా వాడిని ఎందుకు కదిలేయడం అని చెప్పని వాడి పని వాడిది, నా పని నాది అన్నట్టుగా నా పని నేను చేసుకుంటున్నాను. ప్రతి గురువారం కూడా నాకేందంటే ఇంట్లో పని ఎక్కువగానే ఉంటుంది. మొత్తం బెడ్షీట్స్ చేంజ్ చేస్తాను. ఆ రోజే మాప్ వేసుకోవడము అలా చేస్తాను. మాప్ అయితే డే బై డే వేస్తాను. ఆ రోజు ఏంటంటే ఇంకా ఫ్రైడే ముందంటే ఇంకొంచెం పని ఉంటుంది. ఇంకా బయట కూడా చిమ్మి తుడిచేసి ముగ్గేసేసాను. నైట్ మార్నింగ్ టైం కుదరదని చెప్పని. ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.